ఏడిఎన్ న్యూస్ కి స్వాగతం. షాపు, కార్యాలయం మరియు గోదాములకు అనువైన సకల సౌకర్యాలు కల 25x35 అడుగుల పొడవు వెడల్పు కలిగిన రూము అద్దెకు కలదు. విచ్చేయండి బ్రహ్మరాంబ సినిమా హాల్ ఎదురుగా చింత చెట్టు ప్రక్కన మలమ్మగుడి వీధి, వెంకటగిరి. వివరాలకు సంప్రదించండి 9494764968 మరియు 7093047657. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట 1 మరియు 2వ వార్డులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. గతంలో తన తల్లిదండ్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మరియు రాజ్యలక్ష్మమ్మను ఎలాగ ఆశీర్వదించారో అదేవిధంగా ఈ ఎన్నికల్లో తనను కూడా భారీ మెజార్టీతో ఆదరణ అందించాలని వార్డు ప్రజలను కోరారు. రామ్కుమార్ రెడ్డితో పాటు రాజ్య సంస్థానాధీశులు డాక్టర్ సాయి కృష్ణ యాచంద్రరావు మరియు డాక్టర్ మస్తాన్ యాదవ్, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ దొంతు శారద, సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పుడు అర్థం కాదు. బంగారుపేట నుంచి మొదలైంది అంతేనా? మా డాడీ ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడా? 1980లో. మన జీవన్ ఇక్కడ వ్యక్తిగాన్ని రామన్న నేను ఇక్కడ పుట్టి పెరగలేదు కానీ 1980లో జనార్దన్ గారు ఇక్కడ వచ్చారు. రాజా గారే ఆతిథ్యం ఇచ్చారు. వారి ఇంట్లో ఉండటం వాళ్ళు జరిగింది. తర్వాత వాళ్ళకి చదవ ఇవన్నీ 92లో ఇల్లు కట్టుకున్నాం. మీలో ఒకటి అయిపోయినా అవునా కదా నాన్నగారు? ఇది వరకు ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా ఊహకందని ఆలోచనలతో ప్రజలకు ఎలా మంచి పనులు చేయాలి, పథకాలే కాదు, పథకాలు బటన్ నొక్కితే మీకు అకౌంట్ లో పడుతుంది, అది మహిళలు అయితేనే దాన్ని సద్వినియోగం చేసుకుంటారని బటన్ నొక్కినప్పుడల్లా మీ అకౌంట్ లోనే పడుతుంది కదా. అది కాకుండా అభివృద్ధి కూడా జరుగుతుంది. చాలా మంది అభివృద్ధి జరుగుతుంది. విత్తనాలు ఈ మొదటి విడతలో 5 సంవత్సరాల్లో నాటితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి చేద్దాం, దాని ఫలాలు 5 సంవత్సరాలు అనుభవిద్దాం. అభివృద్ధి అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ రోడ్లు లేదు అంటారు. 17 మెడికల్ కాలేజీలు చేశారు, 4 కోట్లు కట్టారు, 10 ఫిట్టింగ్ హాస్పిటల్ కట్టింది. ఎయిర్పోర్ట్ రోడ్ లో జగనన్న కాలనీ, జగనన్న నగర్, నగరవాణం మన పట్టణానికి కావాల్సిన సదుపాయాలు పెరుగుతూ పోతున్నాయి. మున్సిపాలిటీ చేసింది అమ్మగారి హయాంలో 1 సంవత్సరంలోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారా? అంటే 50 సంవత్సరాల ముందు చూపుతూ మనకు నీళ్ళ ఇబ్బంది కలగకుండా ఏ విధంగా మన ప్రజలు
వేసవి కాలంలో కూడా దాహార్తికి ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో కట్టారు. ఇప్పుడు అది సరిగా పనిచేయడం లేదా అంటున్నారు. ఎవరి వల్ల? అమ్మగారు అయిన తర్వాత 10 సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ. మన ఇంట్లో వెంకటగిరితో మమైక్యమైన నేతృపల్లి కుటుంబం వచ్చి నన్ను మీ దగ్గరికి పంపించాడు, మన వాళ్ళని చూసుకోండి అని. ఈ ఒక్క సంవత్సరంలోనే మన పట్టణానికి రాష్ట్రం అంతా సచివాలయానికి 20 లక్షలు ఉంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు 50 లక్షలు ఇచ్చారు. అంటే 7 కోట్ల నిధులు మన పట్టణానికి. 6 కోట్లు ఖర్చు పెట్టాం అవసరమైన రోడ్లు డ్రైనేజీలు కట్టడంతో. ఎస్ఐ గారి చొరవతో 1.5 కోట్లు సెంట్రల్ లైటింగ్, ఏదైతే తెలుగుదేశం ఆయన చెప్తా ఉంటాడో సెంట్రల్ లైటింగ్ అని, దానికన్నా మెరుగ్గా మన పట్టణానికి అవసరం కాబట్టి అది పెట్టిస్తున్నాం.